శ్రీవల్లి, చందు, వేదవతి వీళ్ళందరూ అయితే భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇక భాగ్యం అయితే చందు శ్రీవల్లికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు చాలా హ్యాపీగా లోపలికి వెళ్తూ ఉంటారు. అలా అందరూ కూర్చొని ఉంటారు. ఇక శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటుంది. అలా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళగానే తెచ్చేసావా, నగలేకం తెచ్చేసావా అంటే అన్ని నగలు తెచ్చేసానే అమ్మ ఇవ్వా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీవల్లి. అమ్మయ్య నగలన్నీ తెచ్చేసావు కదా అమ్మ, నా తెలివితేటలతో అందరినీ బురిడి కొట్టించి నీకు పెళ్లి చేసి ఆ ఇంటి కోడల్ని చేశాను. ఇప్పుడు మాత్రం ఇక చక్రం తిప్పాల్సింది, అంతా నీ వైపు మార్చుకోవాల్సింది నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా నీ జీవితమే అయిపోతుంది, నీ జీవితమే నాశనం అయిపోతుంది, జాగ్రత్త, అది గుర్తుపెట్టుకొని నువ్వు ఇదంతా చెయ్యాలి అని చెప్పేసి అయితే భాగ్యం అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలిసే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి. అలా అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఎలా ఎలా వాళ్ళందరినీ బురిడి కొట్టిస్తావో ఏం చేస్తావో నాకే తెలీదు, కానీ మొత్తం చక్కెర మొత్తం నీ చేతిలో ఉండాలి అని భాగ్యం చెప్తూ ఒకవైపు తిరుగుతూ ఉంటుంది. అదంతా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎదురుగా ఉన్న ప్రేమను చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి కూడా షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే అదంతా విని వీళ్ళ పని ఇదన్నమాట అని చెప్పేసి అంతా అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. భాగ్యలక్ష్మి కూడా అంతా వినేసిందా ఏంటని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ దగ్గరికైతే ప్రేమ వస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి భాగ్యలక్ష్మి మాటలు విని విన్నదేమోనని టెన్షన్‌లో భాగ్యలక్ష్మి అయితే చాలా టెన్షన్ పడుతుంది.